నెల్లూరు నగరంలోని దర్గామిట్టలోని క్వాలిటీ డెంటల్ క్లినిక్ నందు బారాషాహిద్ దర్గా మాజీ చైర్మన్ అబుబక్కర్ ఆధ్వర్యంలో బారాషాహిద్ దర్గా ముగింపు సందర్భముగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 4 రోజుల నుండి జరుగుతున్న బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగకు నలుమూల ప్రాంతాల నుండి చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రొట్టెల పండుగ ప్రశాంతంగా జరిగినందుకుగాను సహాయ సహకారాలు అందించినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 12 మంది అమవీరులను తమ కోర్కెలు తీర్చుకునేందుకు, తీరిన వారు మొక్కు చెల్లించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన భక్తులతో బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగకి కిరిసింది. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించిన అన్ని డిపార్ట్మెంట్స్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కులమతాలకతీతంగా కలిసి మెలిసి చేసుకునే ఈ విశిష్ట పండుగ మన నెల్లూరులో జరగడం మన అదృష్టమని తెలియజేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరింత మంచి పదవులు అధిరోహించాలని, ప్రజారంజక పాలన సాగించాలని ప్రార్థనలు చేయడం జరిగినది. 12 మంది వీరులకు స్మారకంగా ప్రతి సంవత్సరం భక్తులు కోర్కెలు తీరుస్తున్న బారాషాహిద్ దర్గా వద్ద ఏర్పాట్లను ఈసారి ప్రజా నాయకులు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, బారాషాహిద్ దర్గా కమిటీ సభ్యులు అద్భుతంగా తీర్చిదిద్దారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యానికి గురికాకుండా అన్ని వసతులు సమకూర్చారు. అక్కడ వచ్చిన కమిటీ సభ్యులతో కానివ్వండి, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో కానివ్వండి, ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్న ఒక ఆయన ఏదైతే తపన పడ్డాడో అది 100% ఈరోజు సక్సెస్ అయిందని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో మనం చూసాం, చాలా కమిటీలు వచ్చాయి. ఎప్పుడు కూడా నేను కూడా గతంలో ఇదే కమిటీకి చైర్మన్గా చేయడం జరిగింది, రొట్టెల పండుగ కమిటీకి చైర్మన్గా చేయడం జరిగింది. నేను కూడా ఎప్పుడు కూడా చూడాల ఎంత ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చిన ఘనత గౌరవ రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మరొక సోదరులు రాష్ట్ర కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా మేమందరం కూడా ఈరోజు సంపూర్ణంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడికి కుల మతాలకు అతీతంగా ఇటు క్రిస్టియన్లు కానివ్వండి, ఇటు ముస్లింలు కానివ్వండి, ఇటు హిందూ సోదరులు కానివ్వండి, అందరూ ఒక సోదర భావంతో ఒక ఐక్యమై ఏదైనా ఒక పండుగ జరుపుకునే ఏదైనా భారతదేశం అంటే ఒక గర్వంగా బారాషాహిద్ దర్గా నెల్లూరు రూరల్ ప్రాంతంలో రొట్టెల పండుగని నేను ఎంతో గర్వంగా చెప్తా ఉన్నా. అటువంటి ప్రాంతంలో వివిధ దేశాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు, ప్రజలు వచ్చి ఈ యొక్క ప్రాంగణ్యాన్ని తిలకించి అక్కడ భక్తి శ్రద్ధలతో రొట్టెలు వదిలి మళ్ళీ ఇంకో రొట్టె పట్టుకునే ఒక సాంప్రదాయం ఇక్కడ ప్రతి సంవత్సరం. సుమారు నేను కూడా 30 సంవత్సరాల నుంచి నాకు తెలుసు, అప్పుడు 100లో 1000లో వచ్చే పరిస్థితి, అది దినదిన అభివృద్ధి చెంది ఇప్పుడు లక్షల్లో పెరిగిన పరిస్థితి. ఆ లక్షల్లో వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఎప్పటికప్పుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఇటు మున్సిపల్ శాఖ వాళ్ళతో కానివ్వండి, అదేవిధంగా పోలీస్ సిబ్బందితో కానివ్వండి, ఫైర్ సిబ్బందితో కానివ్వండి, హెల్త్ సిబ్బందితో ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి, కమిటీ వాళ్ళతో అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఎటువంటి వచ్చే భక్తులు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలా, మనం అందరం కష్టం చేయాలా, ఎక్కడ కూడా ఒక్క ఇబ్బంది కూడా మనం కలవ చేయకూడదని చెప్పి ఆయన ఏదైతే ప్లాన్ చేశాడో 100% సూపర్ సక్సెస్ అయింది. ఈరోజు వాళ్ళ సోదరులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే 36,000 మెజార్టీతో తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచాడో, ఆయన సోదరుడు కూడా బంపర్ సూపర్ సక్సెస్ చేశారు. ఈరోజు ఈ యొక్క రొట్టెల పండుగను మేమందరం కూడా సంతోషపడే పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కానివ్వండి, హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు అందరూ కూడా మన గిరిధర్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీధర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసే పరిస్థితి. ఇక్కడ గతంలో నేను చాలా చూసాం, ఎప్పుడు కూడా ఇంత ఏది పోలీసు సిబ్బంది కానివ్వండి, విశాలమైన రోడ్లు వదిలే పరిస్థితి, అంటే నడవడానికి భక్తులకు ఏదైనా ట్రాఫిక్ జామ్ కాకుండా విశాలమైన ప్రదేశం వదిలి పార్కింగ్ కూడా ఒక 10 ప్లేసెస్లో ఏర్పాటు చేశారు. పార్కింగ్ కమిటీలో 70 మంది కమిటీ ఉంటే 70 మందిని ఒక 10 మందిగా ఒక్కొక్క జోన్, ఒక 7 జోన్లాగా విభజించి అక్కడ ఏర్పాట్లో నిమగ్నమైనట్టు చేశారు. అదేవిధంగా మళ్ళా వచ్చే భక్తులు లేడీస్కి టాయిలెట్స్ ఇబ్బంది లేకుండా చేశారు, మంచినీటి సదుపాయం చేశారు. అదేవిధంగా భక్తులు ఉండేటట్టు కూడా ఏర్పాటు చేశారు, టెంట్ వేసి.
గతంలో ఎప్పుడు జరగలే ఈ విధంగా ఒక రొట్టెల పండుగ మన చంద్రబాబు నాయుడు గారు చూసి సుమారు 5 కోట్ల రూపాయలు ఆ యొక్క ఫెస్టివల్ డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. 5 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఈ ఏర్పాట్లు చూసి ఆయన కూడా సంతోషపడి ఇమ్మీడియట్గా నిన్న టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దాంట్లో 5 కోట్ల రూపాయలు రొట్టెల పండుగ డెవలప్మెంట్ చేయడానికి ఆయన ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఆ విధంగా జరుగుతూ ఉంది రొట్టెల పండుగ ప్రతి సంవత్సరం. ఎటువంటి అసౌకర్యాలు జరగలేదు, అందరూ సంతోషంగా వచ్చారు. సుమారు నేను అనుకుంటా 15 లక్షల మంది వరకు వచ్చారు అనుకుంటా ఉన్నాం ఈసారి. మేము అనుకున్నా ఇంకా ఎక్కువ ఎస్టిమేషన్ వేసాము, కానీ ఈ వాతావరణ కొంచెం అనుకూలించలేదు కాబట్టి కొంచెం మేము అనుకున్న దానికంటే కొంచెం తగ్గిందని అనుకుంటాము. 15కి 20 లక్షల లోపల జనాలు వచ్చారని మా యొక్క అంచనా. కాబట్టి మేము కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మంత్రులు నారాయణ సార్ కానివ్వండి, మన రామనారాయణ సార్ గారు అందరూ కూడా మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. సూపర్ సక్సెస్ జరిగింది ఈ పండుగ ఈసారి. ఎటువంటి లోటుపాటు జరగకుండా క్లీన్ కట్గా ప్రతి ఒక్క అధికారితో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ఈ యొక్క రొట్టెల పండుగ కార్యక్రమం విజయవంతం చేసేందుకు నేను బారాషాహి దర్గా మాజీ చైర్మన్గా నేను మా యొక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, నారాయణ సార్కి మరియు రామనారాయణ సార్కి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇది మాత్రం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి యొక్క ఆయన పర్యవేక్షణలో ఎక్కువ శాతం జరిగింది కాబట్టి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. బారాషాహి దర్గా రొట్టెల పండుగ ప్రాంతంలో ఉన్నటువంటి దర్గా అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు దర్గా డెవలప్మెంట్ కోసము 5 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఏదైతే అమలు పరిచాడు సూపర్ 6 అన్న పథకాలన్నీ కూడా సూపర్ సక్సెస్ కావాలని మన గౌరవ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గౌరవ సోదరులైనటువంటి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, కమిటీ చైర్మన్ గారు, కమిటీ మెంబర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ నిన్న ఒక ఘాట్ వద్దకు వెళ్ళి స్వర్ణాల ఘాట్ వద్దకు వెళ్ళి ఈ యొక్క రొట్టెలను సూపర్ 6 సక్సెస్ కావాలని రొట్టెలను వదలడం జరిగింది.